జూన్లోగా తల్లికి వందనం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ. ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశల వారీగా విడుదల. పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. మంత్రిమండలి సమావేశ నిర్ణయాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం. సమస్యల సత్వర పరిష్కారానికి 4 మంత్రులతో కమిటీ. ఇదే పని జగన్ హయాంలో కనుక జరుగుంటే ఈ స్టేట్మెంట్లు పూర్తి రివర్స్లో వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏది చేసిన అద్భుతం అని రాసేటటువంటి కార్యక్రమంలో రాసుకొస్తున్నారు. తల్లికి వందనం కరెక్ట్, కానీ 1 ఏడాది నష్టపోయారు. అంటే 1 ఏడాది తల్లికి వందనం ప్రజలకి వెళ్ళల 15,000 రూపాయల డబ్బులు ఆగిపోయినాయి. ఇది ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఉగాది నుంచి అని మొన్ననే చెప్పారు. ఎప్పట్లో కాదు అని తేల్చేశారు. ఇది అంటే మాట తప్పినట్టే, మడమ తిప్పినట్టే. లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశల వారీగా విడుదల. ఫీజు రియంబర్స్మెంట్ ఏడాది ఇవ్వక దశల వారీగా తర్వాత ఇచ్చేట్టయితే ఆ కాలేజీలు ఎలా ఏడిపిస్తున్నాయో ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చూస్తున్నారు. మళ్ళీ దశల వారీగా విడుదలంటే అదే. పోనీ వచ్చే ఏడాదికి ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? అంటే ఇక మధ్యతరగతి పేదలకైతే ఇక అసలు కాలేజీ చదువులంటే మళ్ళీ అందని ద్రాక్ష కిందకి మారిపోబోతున్నాయి. ఇంత పెద్ద సంక్షోభం సృష్టించేటటువంటి నిర్ణయాన్ని అతి నార్మల్గా ఏదో సంస్కరణ దేశానికి పనికొచ్చేటట్టు అన్నటువంటి వార్త రాయడం అన్నటువంటిది మన పత్రికలకే చెల్లింది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం.